ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 21వ తేదీన ఈ రోజు నుండి చంద్రుడు మకర రాశిలోకి సంచారం చేయుచున్నాడు. దాని వలన ద్వాదశ రాశుల వారికి, ముఖ్యంగా సింహరాశి వారికి కుజుడు సూర్యుడు ప్రభావంతో ధనయోగం, ఆదిత్య యోగం అనేవి పూర్తిగా చెందుతాయి. కాబట్టి దీని వలన వీరికి ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. అవి ఏమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక, పుబ్బ, ఉత్తర మొత్తం 9 పాదాలలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్నవారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, అలాగే శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నమ్మకంతో కాల్ చేయండి. తప్పకుండా పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు చంద్రుడు, కుజుడు, సూర్యుడు ప్రభావంతో ధనయోగం కలుగుతుంది. ద్విపుష్కర యోగాలు ఏర్పడతాయి. ఈ శుభయోగాలలో సింహరాశి వారికి ఇలాంటి ఆర్థికపరమైన మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మరికొన్ని ఎలాంటి విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది, ప్రతికూలత, అనుకూలత ఎలా ఉంటుంది అనేవి పూర్తిగా ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా మా వీడియో విన్నట్లయితే మీకు మీ జాతకం అనేది పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ భాగస్వామితో ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు. వారికి మీ భావాలు అనేవి పూర్తిగా అర్థమయ్యేలా చెప్తారు. అలాగే వారి భావాలు కూడా వింటారు. కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ పనిలో విజయం సాధించడానికి మరింత కష్టపడాలి. కాబట్టి శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగా ఉంటుంది. మీ తెలివితేటలతో పనులన్నీ సకాలంలో పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి గతం కన్నా ఇప్పుడు మెరుగుపడుతుంది. అలాగే జనవరి 21వ తేదీన ఆనందకరంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. బంధువులతో మీ పరిచయాలు పెరుగుతాయి. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ ఆస్తి పెరిగే అవకాశాలు కూడా ముందర ఉంటాయి. వ్యాపారవేత్తలు ఈరోజు మెరుగైన లాభాలు పొందుతారు. కాబట్టి వ్యాపారవేత్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన జీవితం గడుపుతారు. రాజకీయాల్లో ఉండేవారు ప్రజాదరణ పొందుతారు. మరోవైపు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి, లేదంటే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పిల్లల సహాయం మీ ఆనందాన్ని పెంచుతుంది. భగవంతుని పూజించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు ఆచరణాత్మక ఆలోచనలు మీకు మనసుకి వస్తాయి. ఈరోజు మెరుగైన లాభాలు రావాలంటే మరింత కష్టపడాలి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు
గురువులు ఉపాధ్యాయుల సలహాలను పాటించడం ద్వారా పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. అలాగే ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేయాలని నిర్ణయించుకుంటారు. తల్లిదండ్రుల మద్దతుతో కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. ఉద్యోగ విషయంలో ఈరోజు నిర్లక్ష్యం చేయకూడదు, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు సమయానికి ఉద్యోగం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలివిగా తీసుకోండి. ఉద్యోగ వ్యాపారంలో గణనీయమైన విజయాలు సాధిస్తారు. ఈరోజు కొత్త మార్పులతో సిద్ధంగా ఉంటారు. ఈరోజు ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంటారు. మీకు నచ్చిన పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు మీకు ఉత్సాహంగా ఉంటుంది. మీరు కుటుంబ విషయాలపై నియంత్రణను కొనసాగించాలి. మీ ఆదాయం పెరగవచ్చు. మీరు అకస్మాత్తుగా ద్రవ్యలాభం లేదా బహుమతిని పొందుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇది మీ స్నేహితులు, బంధువులతో మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈరోజు మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా ఒక శుభవార్త వింటారు. శుభకార్యం జరిగే కార్యక్రమం ఈరోజు నిర్ణయించుకుంటారు. దీంతో మీరు చాలా బిజీగా ఉంటారు. జనవరి 21వ తేదీన సింహరాశి వారు ఇలా ఉండబోతున్నారు. వీరు మనసు చాలా మంచిది. అలాగే ఈరోజు వీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. అలాగే అందరితో కోపంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. రోజు నుండి వీలైనంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి నిర్ణయించుకుంటారు. మంచి చెడు ఆలోచన చేస్తారు. అలాగే కొత్త పరిచయాలు ప్రారంభం అవుతాయి. కానీ ఆ పరిచయాల్లో అందరూ మీకు తగినవారు కాదు. కాబట్టి మీ సొంత నిర్ణయాలు అలాగే మీ ఆలోచనలు ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చాలామంది మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి వారిలో ఎవరు మంచివారు, ఎవరు ఎలాంటి వారు అని తెలియదు. కాబట్టి వారితో మీరు స్నేహంగా ఉండండి, కానీ మీ డిసిషన్ మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వ్యక్తులు గతం కన్నా ఆరోగ్యంగా మెరుగుపడతారు. అలాగే ఎలాంటి సమస్యలు ఉండవు. చిన్న సమస్య అనేది కూడా వీరికి ఉండదు. ఆరోగ్యంగా బలంగా ఉంటారు. చిన్నపాటి తలనొప్పులు కూడా వీరికి ఉండవు. ఎందుకంటే వీరు ఈ రోజు నుండి ప్రశాంతంగా ఉంటారు. అలాగే సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ వీరికి తగిన ఆహారం కూడా తీసుకోవాలి. జనవరి 21వ తేదీన సింహరాశి వారికి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉన్నాయి. ఏ రంగంలో ఉన్న వారికైనా అనుకూలంగానే ఉంటుంది. విజయం సాధిస్తారు. ఏదైనా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనం తప్పకుండా చేస్తారు.